మతిమరుపు కోతి. ఒక పెద్ద అడవిలో కిట్టు అనే కోతి ఉండేది. కిట్టుకు అరటిపళ్ళు అంటే పంచప్రాణాలు. రోజూ చెట్లమీద గెంతుతూ ఎక్కడైనా అరటిపండు కనిపిస్తుందేమో అని వెతికేది. ఒకరోజు కిట్టుకు ఒక పెద్ద పచ్చని అరటి గెల కనిపించింది. అందులోంచి ఒక పండును జాగ్రత్తగా తెంచుకుంది. అది పసుపు రంగులో చక్కగా పండి కమ్మటి వాసన వేస్తోంది. అబ్బా, భలే దొరికింది అనుకుని దాన్ని తినడానికి సిద్ధమైంది. కాని ఒక సమస్య వచ్చింది. అరటిపండును ఎలా వలవాలో కిట్టు మరిచిపోయింది. అది ఆ పండును అటూ ఇటూ తిప్పుతూ చూసింది. అయ్యో, దీన్ని ఎలా తినాలి? పైన ఈ తొక్క ఉంది, దీన్ని ఎలా తీయాలి అని దానికి ఏమీ గుర్తురాలేదు. మొదట పండును గట్టిగా కొరికింది. చీచీ, తొక్కంతా చేదుగా ఉంది అని దాన్ని ఉమ్మేసింది. తరువాత దాన్ని ఒక రాయికి వేసి కొట్టింది. అరటిపండు చితికిపోయి బురదలా అయిపోయింది. అయ్యో, నా పండు పాడైపోయింది అని బాధపడింది. మరో పండు తెచ్చుకుని మళ్ళీ ఆలోచనలో పడింది. అప్పుడే ఆ దారిన ఒక చిలుక ఎగురుకుంటూ వచ్చింది. ఏంటి కిట్టూ, అలా విచారంగా ఉన్నావు అని అడిగింది. చూడు చిలకమ్మ, ఈ అరటిపండును ఎలా వలవాలో మరిచిపోయాను అని ఏడుపు ముఖంతో చెప్పింది కిట్టు. చిలుక నవ్వి, ఓస్ ఇంతేనా, నీకేం పర్వాలేదు. నా ముక్కు చూడు ఎంత పదునుగా ఉందో, దీంతో పొడిచి ఒక కన్నం పెడతాను, అప్పుడు తినచ్చు అంది. కాని అది కోతికి సరైన పద్ధతిలా అనిపించులేదు. వద్దులే, ఇది నా వల్ల కాదు అంది కిట్టు. అప్పుడే అక్కడికి ఒక పెద్ద ఎలుగుబంటి వచ్చింది. ఏ కోతి, ఎందుకా గొడవ అని గంభీరంగా అడిగింది. కిట్టు భయపడుతూనే తన సమస్య చెప్పింది. ఎలుగుబంటి పెద్దగా నవ్వి, హహహా, దీనికేనా అంత ఆలోచన? నాలాగా బలంగా ఉండు. పండును 2 చేతులతో పట్టుకుని గట్టిగా విరిచేయ్, అదే వస్తుంది అంది. కిట్టు ఆ సలహా పాటించి పండును విరవడానికి ప్రయత్నించింది. కాని పండు మధ్యలోకి విరిగి మళ్లీ చితికిపోయింది. కిట్టుకు చాలా విసుగొచ్చింది. నాకు ఈ పళ్ళే వద్దు అనుకుని ఒక కొమ్మ మీద విచారంగా కూర్చుంది. అప్పుడు ఆ చెట్టు కింద ఒక చిన్న కోతిపిల్ల ఆడుకుంటోంది. దాని చేతిలో కూడా ఒక అరటిపండు ఉంది. కిట్టు దాన్ని గమనించడం మొదలుపెట్టింది. ఆ కోతిపిల్ల ఏం చేసిందో తెలుసా? అది అరటిపండు కాడవైపు కాకుండా కింది వైపున ఉన్న నల్లని మొనను మెల్లగా గిల్లింది. అంతే, తొక్క 2గా చీలింది. తరువాత మెల్లగా ఒక్కో తొక్కను తీసి లోపలున్న పండును హాయిగా తినడం మొదలుపెట్టింది. అది చూసిన కిట్టుకు ఒక్కసారిగా గుర్తొచ్చింది. అరే, ఇంతేనా, నేను మరిచిపోయానే అని గట్టిగా అరిచింది. వెంటనే తన చేతిలో ఉన్న పండును తీసుకుని ఆ కోతిపిల్ల చేసినట్లే కింది వైపు నుంచి వలిచింది. ఈసారి పండు అస్సలు పాడవకుండా చక్కగా వచ్చింది. కిట్టు ఆనందంగా ఆ పండును తిని హమ్మయ్యా అని తృప్తిగా కడుపు నింపుకుంది. నీతి: కొన్నిసార్లు పెద్ద పెద్ద ఆలోచనల కన్నా చిన్న విషయాలను గమనిస్తేనే సమస్యలు సులభంగా పరిష్కారం అవుతాయి. చూసారుగా ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో బాగా నచ్చిందని ఆశిస్తున్నాం. మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బై బాయ్.